నమస్తే అండి, నేను రజాక్. ఆల్రెడీ సోషల్ మీడియాలో మనశంకర్ వరప్రసాద్ గారు అనే సినిమాకి సంబంధించి నెగిటివిటీని అయితే గట్టిగా స్ప్రెడ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసినారు. సినిమా రిలీజ్ అవడం కంటే కొన్ని గంటల ముందు, కొన్ని రోజుల ముందే ఈ సినిమాకి సంబంధించినటువంటి రివ్యూలు అంటూ పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇప్పుడు టైం 6 అవ్వస్తుంది. ఇప్పటి వరకు సినిమా అయితే కనుక ఎక్కడ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా పడలేదు మనశంకర్ వరప్రసాద్ గారు అనేటటువంటి సినిమా. కానీ కొన్ని 11 గంటల క్రితం ఒక రివ్యూ హిట్టో ఫట్టో చెప్పేశారు. రివ్యూ చూసి టికెట్ బుక్ చేసుకోండి. సినిమా అంటారా, దీని చిరంజీవి వెంకటేష్కి ఒక దండం, 100% ఐమాక్స్ జెన్యూన్ పబ్లిక్ టాక్ అని చెప్పేసి 11 గంటల క్రితం రివ్యూ టాక్స్ అని చెప్పేసి మనశంకర్ వరప్రసాద్ సినిమాకి సంబంధించి వీడియోలు పెట్టారంటే దీన్ని 74,000 మంది చూశారంటే దీని అర్థం ఏంటి? ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళని? నాకు అర్థం కావట్లేదు. చిరంజీవి గారు చెప్పింది ఇలాంటి వాళ్ళ కోసమే. బాలయ్య బాబు సినిమా వచ్చిన ఇదే దరిద్రం, ప్రభాస్ సినిమా వచ్చిన ఇదే దరిద్రం. ఏంటి రివ్యూలు ముందు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? సినిమా రిలీజ్ కంటే ముందు రివ్యూస్ చెప్తున్నారంటే ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నారు ఈ సంద మొత్తాన్ని కూడా? వీళ్ళ మీద మనం చర్యలు తీసుకోలేమా? హిట్ ఆఫ్ అట్ ఎప్పుడు చెప్తావు నువ్వు? సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వేయలేదు. మనశంకర్ వరప్రసాద్ అనే సినిమా థియేటర్లో పడలేదు. ఈ సినిమాకి సంబంధించి రివ్యూ ఎక్కడి నుంచి వచ్చింది? పబ్లిక్ టాక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సినిమా నైట్ పూట రివ్యూ, ఈరోజు నైట్ ప్రీమియర్స్ పడుతున్నాయి 9 తర్వాత నుంచి, ఇప్పుడు 6 అయింది. కానీ 11 గంటల క్రితం, అంటే ఈరోజు పొద్దున 7-8 గంటల క్రితం, 7-8 గంటల ఆ టైంలో ఈ సినిమాకి సంబంధించినటువంటి పబ్లిక్ ఒపీనియన్ అంటూ పోస్ట్ చేసినారంటే సామాన్యుల మీద ఎంత ఎఫెక్ట్ పడతా ఉంది. దాదాపు 74,000 వ్యూస్ అయితే ఈ సినిమాకి రావడం అయితే జరిగింది. 74,000 వ్యూస్ ఆ వీడియోకి రావడం అయితే జరిగింది అనమాట. అంటే మరి దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఎలా కన్సిడర్ చేయాలి వీళ్ళందరినీ కూడా? వీళ్ళంటి వాళ్ళని కట్టడి చేయొద్దా? ఇక ఇది వచ్చేసి చెప్పా కదా, రివ్యూ టాక్స్ అంటే యూట్యూబ్ ఛానల్ పేరు. దాదాపు 11 గంటల క్రితం 74,000 వ్యూస్, 4 నిమిషాల వీడియో. హిట్ ఆఫ్ అట్ చెప్పేసి రివ్యూ చూసి టికెట్ బుక్ చేసుకోండి. ఎలా రివ్యూ చూసి టికెట్ బుక్ చేసుకోవాలి? సినిమా రిలీజ్ కాకుండా, సినిమా ఇంకా బయటికి రాకుండా, సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ లేకుండా వీళ్ళు ఇప్పటికిప్పుడు ఈ రివ్యూ చూసి టికెట్ బుక్ చేసుకోమంటున్నారంటే ఎలాంటి రాజకీయం ఇక్కడ నడుస్తూ ఉంది? మెగాస్టార్ అనే ఒక వ్యక్తి మీద ఏ స్థాయి కుట్ర జరుగుతూ ఉంది? 100% ఐమాక్స్ జెన్యూన్ పబ్లిక్ టాక్ అని చెప్పేసి పెట్టడం అయితే జరిగిందనమాట. దీనికంటే దారుణం ఏమన్నా ఉంటుంది ఎక్కడైనా? నెక్స్ట్ వచ్చేసి ఆ కిందకి పోతే మీరు సెర్చ్ చేయండి, మనశంకర్ వరప్రసాద్ గారు రివ్యూస్ అని కొడితే కనుక వస్తున్నాయి అనమాట. డిఎస్ఆర్ టీవీ అంటే ఏదో, ఏం సినిమా తీసావయ్యా, రెచ్చిపోయిన నందమూరి ఫ్యాన్, ప్రీమియర్ షో టాక్ అని చెప్పేసి 11 గంటల క్రితం. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? ఎవరిచ్చినారు మీకు? అసలు భయం భక్తి లేదా? ఒక సినిమాని కొన్ని కోట్లు పెట్టి నిర్మాణం చేసినటువంటి నిర్మాతల పరిస్థితి ఏంటి? ఒక సినిమాని రేయం బగళ్ళు కష్టపడి డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ పరిస్థితి ఏంటి? నటించినటువంటి చిరంజీవి గారి పరిస్థితి ఏంటి? నటినట్ల పరిస్థితి ఏంటి? ఈ స్థాయి దారుణమా? ప్రీమియర్ షో టాక్, ఇంకా సినిమా పడలేదు, 11 గంటల క్రితం ఈ సినిమాకి సంబంధించి చేశారంటే, అంటే పొద్దున్నే 7-8 గంటలుగా పెట్టేశారు రివ్యూలు. ఎక్కడి నుంచి వచ్చినాయి రివ్యూలు ఇవన్నీ కూడా? నాకు తెలియకడుగుతా. ఇదే డిఎస్ఆర్ టీవీ అంట, దీన్ని కూడా 11 గంటల క్రితం పెట్టారు. 40,000 వ్యూస్ ఉన్నాయి. దాదాపు 1 నిమిషం 23 సెకండ్ల వీడియో ఇది. అంటే ఇంతకు ముందు వీడియోలోనే 70,000 మంది చూస్తారు. అదే 11 గంటల క్రితం పెట్టింది. ఈ వీడియో కూడా 40,000 మంది చూస్తారు. దాదాపు 1,00,000 మంది వరకు ఆల్రెడీ మనశంకర్ వరప్రసాద్ అనే సినిమా వచ్చినట్టు, ప్రీమియర్ షో టాక్ వచ్చేసినట్టు, నందమూరి ఫ్యాన్స్ రెచ్చిపోయినట్టు. ఏం సినిమా తీసావయ్యా, రెచ్చిపోయిన నందమూరి ఫ్యాన్స్ అంటే చూడండి. ప్రీమియర్ షోకి నందమూరి ఫ్యాన్స్ ఎక్కడైనా వెళ్తారా? వెళ్తే మెగా ఫ్యాన్స్ వెళ్తారు. ఇంకా నందమూరి ఫ్యాన్స్ ఎందుకు వెళ్తారు? వాళ్ళకి రేపు పొద్దున వెళ్తారు, ఫ్యామిలీతో. ఎల్లుండి వెళ్తారు, అది ఎల్లుండి వెళ్ళొచ్చు, టికెట్ రేట్ తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు. మొదటి రోజు ఏ సినిమాకైనా సరే మెజారిటీ అంతా కూడా సొంత అభిమానులు మాత్రమే వెళ్ళడం అయితే జరిగింది. కానీ నందమూరి అభిమానులు షాక్ అయినట్లుగా ఈ ప్రీమియర్ షో టాక్ అంటూ ఇది స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 22 అవర్స్ బ్యాక్ ఇదే డిఎస్ఆర్ టీవీ అట, ఆస్ట్రేలియాలో మొదటి షో చూసినటువంటి పబ్లిక్ 150 బొక్క. ఇదే సినిమారా? ఏంది దారుణం? ప్రీమియర్ షో టాక్ 22 గంటలు 58,000 మంది ఇప్పుడు ఆల్రెడీ ఈ వీడియోని చూడడం జరిగింది. అంటే 50,000 మందిలో మెజారిటీ పీపుల్ ఈ సినిమా ఇంకా రిలీజ్ అయిపోయిందని, ఈ సినిమా ఏంటని చెప్పేసి తలబట్టుకుంటున్నట్టుగా ఈ థంబ్నెయిల్స్ ఎడిటింగ్ చేసి పెడుతున్నారంటే మరి దీని మీద ఎలా చర్యలు తీసుకోవాలి? ఆస్ట్రేలియాలో మొదటి షో పడిపోయిందంట, అది కూడా 22 గంటల క్రితం. అంటే నిన్న నైటే పడిపోయింది. ఇంకా ఈ సినిమాకి సంబంధించి నిన్న 9-8 పడిపోయింది. లెక్క ప్రకారం ఈ రోజు నైట్ పడతా ఉంటే నిన్న నైటే పడుతుందని చెప్పేసి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా యూఎస్ఏ రివ్యూలు అంట, ఇంకా 5 అవర్స్ బ్యాక్. తర్వాత రివ్యూ టాక్స్ అంట, సీరియల్ లాగా ఉంది సినిమా, నెగిటివ్ రివ్యూస్ పై పబ్లిక్ ఫైర్ అంటూ ఇంకొక 4 అవర్స్ బ్యాక్ షార్ట్లు పెట్టినటువంటి పరిస్థితి. ఇలా 1 కాదు 2 కాదు, ఏంది దరిద్రాలు? ఎక్కడి నుంచి వచ్చినారు ఇదంతా కూడా? ఇక 1 అవర్ బ్యాక్ ఇదే రివ్యూకి సంబంధించి ఈ సంక్రాంతి విన్నర్ మెగాస్టార్ చిరంజీవి, మెగా ఫ్యామిలీ పని అయిపోయింది అన్న వాళ్ళకి ఇచ్చి పడేశారు పబ్లిక్.
సినిమా రిలీజ్ కాకుండా 100% జెన్యూన్ పబ్లిక్ టాక్ అని చెప్పేసి థంబ్నెయిల్స్ బట్టి వ్యూస్ కోసం ఒక సినిమాని చంపడం ఏదైతే ఉందో, మీలాంటి వాళ్ళ కోసం కాదు, మెగాస్టార్ చిరంజీవి గారు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా అడుగులు ముందుకేస్తూ ఉంది. మీలాంటి వాళ్ళ కోసం కాదు, మెగాస్టార్ అనే ఒక పేరు, ఒక ట్యాగ్ను ఉపయోగించుకుంటానో, ఒక వాయిస్ను ఉపయోగించుకుంటానో మీలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డైరెక్ట్గా సజ్జనార్ గారికి చెప్పడమే కాకుండా కోర్టు మెట్లు తొక్కింది. నాకు అర్థం కాక అడుగుతున్నా, ఏంటిది? మెగా ఫ్యామిలీ పని అయిపోయింది అన్న వాళ్ళకి ఇచ్చి పడేసిన పబ్లిక్ అసలు ఎక్కడ జరుగుతోంది, ఏం జరుగుతోంది? ఇలాంటి వీడియోలు రేపు పొద్దున ఏదైనా పోస్ట్ చేసినారంటే అవునులేరా నిజంగా పబ్లిక్ టాక్ వచ్చిందేమో, సినిమా చూసినటువంటి వ్యక్తుల యొక్క ఒపీనియన్ తెలియజేశారేమో, సినిమా బాగుందో బాగాలేదో ఒక ఫామ్ అవుతుంది, ఒక మైండ్లో ఒక సెట్ అవుతుంది. కానీ సినిమా రాకముందే ఇలాంటి వాటిని వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారంటే మరి దీన్ని నాకు ఏ విధంగా చేయాలైతే అర్థం కావట్లేదు. సో సోషల్ మీడియాలో మాత్రం అతి దారుణంగా చెప్పడం జరుగుతుంది. 24 గంటలు 1,00,000 టికెట్ల రికార్డ్ అంట, అది ఎక్కడ కూడా తెలియదు. మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ క్రాస్ 1 lakh టికెట్స్ బుక్ మై షో. ఓకే గ్రేట్. మరి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎక్కడ ఉన్నాయి మనకైతే తెలియదు అనమాట. ఇక కిందకెళ్ళే కొద్దీ కూడా మనశంకర్ వరప్రసాద్ టోటల్ బిజినెస్ లెక్కలో సరే అది బిజినెస్ అంటే ఆ విధంగా అనొచ్చు. యూఎస్ఏ రివ్యూ ఎలా ఉంది మనశంకర్ వరప్రసాద్, లాస్ట్లో చిరుకి వెంకీకి ఫైట్ 2 hours బ్యాక్ స్పాట్ న్యూస్ అంట. ఎక్కడి నుంచి వచ్చింది ఇది మీకు నాకు తెలియగలుగుతా? యూఎస్ఏ రివ్యూ ఎక్కడైతుంది? ఈ నైట్ కదా యూఎస్ఏ పడేది. స్పాట్ న్యూస్ అంట, యూఎస్ఏ రివ్యూ అంట. ఎలా ఉంది మనశంకర్ వరప్రసాద్, లాస్ట్లో వెంకీ చిరు ఫైట్ సూపర్ అంట. నైస్. నెక్స్ట్ చిరంజీవి జీవో భారీ కుట్ర, ప్రభాస్ మూవీకి నో జీవో. ఇది బాలయ్య బాబు గారి అభిమానికి సంబంధించినటువంటి ఛానల్. సరే కానివ్వండి. వాళ్ళంటే కనుక ఇంకా చిరంజీవి ఏం చేస్తాడు ఎప్పుడు నాకు తెలియగలుగుతాను. చిరంజీవి అని కుట్ర పనినాడా ప్రభాస్ మీద? చిరంజీవి అని ఇవ్వద్దని చెప్పినాడా? తెలంగాణ ప్రభుత్వానికి జీవో అని అర్ధరాత్రి అని చెప్పినాడా? 2 జీవోలు ఒకేసారి రిలీజ్ చేసి తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం ఇవ్వకపోతే చిరంజీవి గారు ఎప్పుడు చేస్తే ఏమొచ్చింది నాకైతే ఇప్పుడు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే కూడా చెప్తాను, చిరంజీవి మన ప్రభాస్ గారి పెద్దమ్మ ఈసారి వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పేసి కేటీఆర్ గారితో అందంటండి. అదే బాధ ఈ రోజున కేటీఆర్ గారితో అనడంతో. అంటే వాళ్ళ సపోర్ట్ వచ్చేసి కేటీఆర్ గారికి ఉంది కాబట్టి, కేసీఆర్ ఫ్యామిలీకి ఉంది కాబట్టి, బీఆర్ఎస్ పార్టీకి ఉంది కాబట్టి, అలాగే మన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభాస్ గారు వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలవలేదు కాబట్టి, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళకి ఒక పాజిటివిటీ అనేది లేదు కాబట్టి, సినీ పెద్దలుగా ఎక్కడ కూడా వీళ్ళు వెళ్ళలేదు కాబట్టి వీళ్ళ మీద కక్ష పెంచుకొని ఈ రోజున ప్రభాస్ సినిమాని ఈ విధంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఇదంతా ఎవరు చెప్పినాడంటే మన హరీష్ రావు గారు ఉన్నారు కదా, ఆయన మాట్లాడాడు. సీఎం గారి పేరు చెప్పలేదని చెప్పేసి అల్లు అర్జున్ లోనేశాడు. ప్రభాస్ గారి పెద్దమ్మ వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పేసి కేసీఆర్ గారితో అందరి అంటే మన ఎలక్షన్స్లో 2024 ఎన్నికల్లో ఆమె చెప్పిన మాట ఏంటంటే వచ్చేది మన ప్రభుత్వమే, ఆంధ్రాలో వచ్చేది మన కూటమి ప్రభుత్వం, తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఆమె చెప్పిందని. అది కూడా కేటీఆర్ గారిని కలిసినప్పుడు అందని, దానికి సంబంధించిన ఆడియోలన్నీ కూడా బయటకు వచ్చినాయని. అందుకోసమే అని చెప్పేసి ఈ రోజున కేటీఆర్ గారి మీద వాళ్ళకున్నటువంటి ప్రేమ రీత్యా రేవంత్ రెడ్డి గారు ఎగెనిస్ట్గా మారి ఈ రోజున ప్రభాస్ గారి సినిమాని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సరే ఎవడేదైనా చెప్పుకొని ఏంటంటే అక్కడ జరిగిన మాట వాస్తవం. టికెట్ హైక్స్ అయితే ఇవ్వలేదు, అదేవిధంగా జీవో తీసుకొచ్చారు కానీ అది బయటికి పెట్టలేదు. ఎగ్జాక్ట్గా రేపు పొద్దున సినిమా ఉందనగా అర్ధరాత్రి జీవో అయితే రిలీజ్ చేశారు. వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియదు. ఏదైనా సంగతి చూసుకుంటే కనుక అక్కడ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు అయితే ఆయన వంతే చేసే ప్రయత్నం అయితే చేసినారు. మరి మొత్తానికి అయితే తెల్లారికి అయితే ఆ జీవో అయితే ఇచ్చినారు. బెనిఫిట్ ప్రీమియర్ షోలు పడడానికి అయితే వీళ్ళు లేకుండా చేశారు. దానికి చిరంజీవి గారికి సంబంధం ఏంటి? చిరంజీవి గారు పెద్ద రకంగా మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే సినిమాకి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలనొచ్చు, అయి ఉండొచ్చు. సో వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు. మరి దానికి ఇంకొక ఎంత చెప్తా చూడండి, సినిమా టికెట్లు హైక్ ఇచ్చారని చెప్పేసి అదే తెలంగాణకు సంబంధించిన ఒక అడ్వకేట్ కోర్టులో కేసు వేసినాడు ప్రభాస్ గారి సినిమా మీద. సో కోర్టు ఏం చెప్పింది? పాత టికెట్ రేట్లు తీసుకురావాలి, ప్రతిసారి కూడా కొత్త టికెట్ రేట్లు తీసుకురావడానికి వీలు లేదు. సో కాబట్టి తప్పనిసరిగా మీరు పాత టికెట్ రేట్లతోనే సినిమా నడపాలని చెప్పేసి హైకోర్టు చెప్పడంతో ఇప్పుడు పాత టికెట్ రేట్లతోనే సినిమా నడుపుతున్నటువంటి పరిస్థితి. మరి దానికి చిరంజీవి గారి మీద ఏడుస్తారేంటి? సో ఇదన్నమాట పరిస్థితి. నెక్స్ట్ ఇండోనేషియాలో మొదటి షో చూసిన పబ్లిక్ నెక్స్ట్ 200 కోట్లు ఇదేమి సినిమా రా బాబు ప్రీమియర్ షో టాక్ అని చెప్పేసి 23 గంటల క్రితం మనశంకర్ వరప్రసాద్ గారు పబ్లిక్ టాక్ అని చెప్పేసి మనశంకర్ వరప్రసాద్ గారు పబ్లిక్ రివ్యూ అని చెప్పేసి వీడియోలు పెట్టినారు. దీనికి వచ్చేసి కార్తికా పాప అని చెప్పేసి ఛానల్ నుంచి పడింది 3100 వ్యూస్ ఉన్నాయి దీనికి. ఇది 23 గంటల క్రితం అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే టాలీవుడ్ టికెట్ అంట రివ్యూ అంట, సినిమాలో ఆ సీన్స్ మాత్రం భారీ ట్విస్ట్ హిట్ ఆఫ్ అట్ట 1 hour బ్యాక్. ఇప్పటి వరకు సినిమా షోలు ఎక్కడ పడలేదు కానీ వీళ్ళకి మాత్రం యూఎస్ఏ రివ్యూలు అయితే వచ్చేసినటువంటి పరిస్థితి. నెక్స్ట్ 4 days బ్యాక్ సెన్సార్ రివ్యూలు అవన్నీ కూడా జరిగినాయి అనమాట. ఇక ఇదన్నమాట తంతు. సినిమా బయటకు రాకుండానే ఇప్పటికీ సినిమాకి సంబంధించి సీరియల్ లాగా ఉందని, నెగిటివ్ రివ్యూస్ వచ్చాయని, పబ్లిక్ ఫైర్ అని,
ఇలా ఇక అదే అలాగే ఇది చూడండి, 100 కోట్లు వస్తుందా, ఏం మాట్లాడుతున్నావు, ఓజీని బీట్ చేస్తుంది, పక్క 500 కోట్లు గ్యారంటీ, బాస్ దెబ్బ ఏంటో రుచి చూపిస్తారు. ఏందో ఇది అసలు ఇష్టం వచ్చినట్టు. వెంకటేష్ చిరంజీవి కాంబో మామూలుగా ఉండదు. సరే అవన్నీ బాగానే ఉన్నాయి. మనశంకర్ వరప్రసాద్ గారు రివ్యూ రేటింగ్స్ బ్యాన్ చేసినా చూడండి, నిన్నటి నుంచి జెన్యూన్ పబ్లిక్ టాక్ అంటే ఇద్దరిద్దరం ఏంటో అర్థం కావట్లేదు. సో జెన్యూన్ పబ్లిక్ టాక్, ఐమాక్స్ టాక్, హిట్ ఫ్లాప్ షో, ఏంది దరిద్రం, ఇలా ఉన్నారేంద్ర బాబు. సో సినిమా బయటికి రాకుండానే ఇప్పుడు ఈ సినిమా మీద ఇష్టం వచ్చినట్టుగా రివ్యూస్ అయితే ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అది కూడా నిన్నటి నుంచి మొన్నటి నుంచే స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమా బాగుందని కూడా దీనికోసం మళ్ళీ మన నందమూరి అభిమానులు కూడా రంగంలో దిగినారు. ఈ సినిమా టికెట్ కొనడం బొక్కని ఇంకొకడు. సో ఈ విధంగా ప్రొజెక్ట్ చేస్తూ ఈ సినిమాకి సంబంధించి నెగిటివ్ ప్రోపగండా సృష్టించడం జరుగుతుంది, నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం జరుగుతుంది. ఇది నిజంగా అత్యంత దారుణమైన, అత్యంత హేయమైన చర్య. తప్పనిసరిగా వీళ్ళ మీద ఈ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఛానల్స్ మీద చర్యలు తీసుకోవాల్సిందే. లేదంటే కనుక ఇంత దారుణమైన రివ్యూలు ఇస్తూ ఉంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కొన్ని కోట్లు వెచ్చించి చేసినటువంటి సినిమా మీద ఇంత దారుణమైన రివ్యూస్ ఇవ్వడం ఏదైతే ఉందో ఇది నిజంగా మూర్ఖత్వమైన చర్య. దీని మెగా అభిమానులంతా కూడా వెంటనే దీని మీద ఏదో చర్యలు తీసుకునే విధంగా ముందడికి వేయాలా. అలాగే ఈ సినిమాని నిర్మించినటువంటి ప్రొడ్యూసర్లు కావచ్చు, అలాగే ఈ మూవీకి సంబంధించిన టీం కావచ్చు, వీటికి సంబంధించి కొంచెం లీగల్ ప్రొసీడింగ్, అంటే భవిష్యత్తులో ఎవడైనా సరే సినిమా రాకముందే రివ్యూలు ఇస్తే కనుక మూతి పగిలిపోయేటటువంటి ఒక కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత అయితే తప్పనిసరిగా ఉందన్నమాట. సో ఈ స్థాయిలో మనశంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా మీద ఒక నెగిటివ్ ప్రోపగండా సృష్టించడం అయితే జరుగుతూ ఉంది.